దాంట్లో ఇట్లా జంతువుల కొవ్వుని తయారు చేశారని చెప్పేసి అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎవరు చేశారో కానీ చాలా దుర్మార్గపు చర్యకి ఎవరు లోపడ్డారండి. చాలా బాధాకరమైన విషయం. హిందూ ధర్మంలో ఇలా జరుగుతుంది. మనం హిందూ ధర్మంలో మోస్ట్లీ వెజిటేరియన్కి మనం ఇచ్చే ప్రాముఖ్యత, మనం ఇచ్చే వాల్యూ అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ అలాంటి దగ్గరన ఒక కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా మనం కొలుచుకునే దగ్గరన ఇలా జరగడం అనేది ఎమోషనల్లీ చాలా పెయిన్ వేస్తుంది బ్రో. అంటే ఆ పెయిన్ని మనం ఈవెన్ దో ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్, ఐ కాంట్ ఏబుల్ టు డిస్క్రైబ్ ఆ పెయిన్ ఎందుకు ఇలా జరుగుతుందో. ఇప్పుడు ఇవి జరగడం వల్లే ఇలాంటి విలయ తాండవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలకి ఇవే మోస్ట్లీ దారి తీస్తున్నాయండి. ఇక్కడ జరుగుతున్న ఫ్లూట్స్ కానీ వైరసెస్ కానీ మేము ప్రీవియస్గా మాట్లాడుకుంటున్నట్టు అందరికీ ప్రతి ఒక్కరు కూడా బాధగా ఉండడానికి, అందరూ స్ట్రెస్ఫుల్గా ఉండేందుకు మేజర్ రీజన్గా ఇది తీసేసుకోవాలి. చాలా బాధాకరం ఇది జరగడం అనేది మాత్రం. ఈవెన్ దో వీ కాంట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ థింగ్. అలా చేయడం అనేది మోస్ట్లీ ఆ మూర్ఖపు కఠిన చర్య, కఠిన శిక్ష అనేది వాళ్ళకి విధించాలి అనేది మాత్రం మేము. తిరుపతి లడ్డుని చాలా మంది భక్తులు కానీ చాలా ఇష్టంగా లేదంటే భక్తితో తీసుకొని వెళ్ళి అందరికీ పంచుతూ ఉంటారు, కానీ ఇలాంటి విషయం ఇలా జరగడం అనేది మాత్రం చాలా బాధాకరం అంటారు. అదే మనం అది ఎలా తీసుకుంటాం, మనం ప్రసాదాన్ని మోస్ట్లీ అది ఒక పవర్ఫుల్ ప్రసాదం. మనం ఈవెన్ దో అక్కడి నుంచి తీసుకొని వస్తే మన దగ్గరలో ఉన్న రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేస్తాం. ఎందుకంటే అది ఒక అమృతంలా మనం భావిస్తాం. ఈవెన్ దో ఎవరికైనా డిసీజెస్ వచ్చినా అది తింటే తగ్గిపోద్ది అనే కామన్ ట్రస్ట్ ఉంది. అలాంటి ప్రసాదంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. చాలా ఈవెన్ దో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, వీ కాంట్ ఏబుల్ టు డైజెస్ట్ ప్రాపర్లీ. ఇది జగన్ గారికి తెలియకుండా జరిగిందంటారా? ఎవరు ఈ వెనుకున్నా ఎవరున్నారు అని మనకు పర్టికులర్ తెలీదు. ఈవెన్ దో అది వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అని కావచ్చు, ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దోస్ పీపుల్. టీడీపీ కావచ్చు, ఎవరైనా ఫస్ట్ అది మహాప్రసాదంలో జరగకూడని తప్పు జరిగిపోయింది. అది ఒక హిందూ ధర్మం, మన యొక్క ధర్మం గురించి తరతరాలుగా మనం గొప్పగా చెప్పుకునే మన ఈ సాంస్కృతిక ధర్మంలో ఇలా జరగడం అనేది చాలా పెయిన్ఫుల్. ఎవరు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటే దానికి ఆ శిక్షకు అనేది ఎగ్జాక్ట్గా ఇది అవుతుంది. లేదు అంటే మాత్రం ఇది అవ్వదు. ఇలానే ఇది కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ కంటిన్యూ అయితే చాలా ప్రకృతిలో కానీ మనుషులు కొట్టుకోవడం ఇవన్నిటికీ జరిగేందుకు ఇదే మేజర్ రీజన్. ఇంకా ఇలాంటివి 100 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచపు యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు కదా, అవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇలా మన ధర్మాన్ని ఎవరైతే కించపరిచేందుకు, ఇప్పుడు ప్రీవియస్గా కూడా మనం విన్నాం, మన వెంకటేశ్వర స్వామికి ఎవరో అవమానించినందుకు ఏం జరిగింది అనేది చాలామంది. అలాంటిది వెంకటేశ్వర స్వామికి జరగకూడని అవమానం ఇది. ఆ ప్రతి ఒక్క హిందువు కూడా ఇది ఒక ఆ తల తీసేసిన పని ఇది జరిగింది. వీ కాంట్ ఏబుల్ టు సే ఇన్ ద వర్డ్స్. ఆ ఎమోషనల్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఫస్ట్ చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హలో అన్న. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం చాలా ట్రెండ్ అవుతుంది. దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమైనా నడుస్తుందా? అంటే ఇది మానవ తప్పిదమా లేకపోతే రాజకీయ కుట్ర అంటే మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే రాజకీయ కుట్ర దీని విషయంలో చెయ్యాలని అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అక్కడున్న సిబ్బంది అంటే నందిని వాళ్ళకి ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చేవారట. ఆ కంపెనీ ఆర్డర్ వాళ్ళకి కాస్ట్ చెప్పుండొచ్చు, ఒక తక్కువ కాస్ట్కి వచ్చి ఈయన ఇందులో ప్లేస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ పందిని చేపల్లోని ఇవన్నీ కలుపుదాని ఉద్దేశం వాళ్ళకి గవర్నమెంట్ లేకపోయి ఉండొచ్చు. కానీ అక్కడ తప్పిదం అయితే జరిగిపోయింది. మీరు చేసిన నిర్లక్ష్యం అంటే తక్కువ స్థాయికి ముడిసరికి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారా, అది చేయడం వల్ల ఈ అన్యాయమైన చర్య, ఏహమైన చర్య జరిగిందా లేదా అన్నది మీ గవర్నమెంట్ దాన్ని ఆ తప్పును తెలియజేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని గవర్నమెంట్కి లెక్కలు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఇది భక్తులకు కానీ వీళ్ళందరికీ మీరు ప్రత్యేకించి ఈ చర్య మళ్ళీ ఇంకోసారి నడవదని చెప్పిన విషయాన్ని మీరు గవర్నమెంట్కి స్ట్రాంగ్గా తెలియజేసేలా చేయండి. లేదు మీ తప్పు లేదు కానీ క్రియేట్ చేస్తున్నారు, ఆ క్రియేషన్ని బయట పెట్టండి. మీతో మేము కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మాకు టీడీపీ ఇష్టమా వైఎస్ఆర్సీపీ ఇష్టం అనేది సెకండరీ. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఇష్టం అన్నది కాదు. అక్కడ తిరుపతి లడ్డు భగవంతుడిని ఇష్టం. ఆ భగవంతుడి కోసం ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళ వైపు మేము పోరాడతాం. దాని వైపు తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పుకున్న వ్యక్తుల మీదకి దీనికి మాకు సమాధానం చెప్పుకోవాల్సిన
ఉంది వాళ్ళకి. ఎందుకంటే దానికోసం మేము పోరాటానికి సిద్ధం. అది మీ వైపు నిజం అంటే మీ వైపు పోరాడతాం, వాళ్ళ వైపు నిజం అంటే వాళ్ళ వైపు పోరాడతాం. దాన్ని బయటికి తీయండి. లేదు అక్కడ తప్పు జరిగిందంటే దీని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి లోకల్ గవర్నమెంట్, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే అన్నిటికీ దీనికి సమాధానం చెప్పాలి. కిందటిసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడున్న లోకల్ ఇప్పుడున్న టీడీపీ అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ దీని మీద పోరాటం చేయాలి. ఇద్దరు కూర్చొని సమన్వయపరుచుకొని దీని గురించి యుద్ధం చేయాలి, దీన్ని బయటికి తీసుకురావాలి. ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడ మన దేశంలో పుణ్యక్షేత్రాలు ఎక్కడ జరగకుండా చూసుకోండి. ఈ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో ఇంకా దీని యొక్క పేరును మనం పెంచక్కర్లేదు, కానీ ఉన్న పేరును పోగొట్టకూడదు. దయచేసి అర్థం చేసుకుని దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు రాజు. బ్రో, ప్రజెంట్ చూసుకుంటే లడ్డు అనేది చాలా సెన్సేషన్, తిరుపతి లడ్డు చాలా సెన్సేషన్ న్యూస్ కదా బ్రో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును బ్రో, లడ్డు ఆ న్యూస్ వినంగానే నాకు చాలా బాధేసింది బ్రో. ఎందుకంటే తిరుపతి లడ్డు అనేది చాలా విశిష్టమైన లడ్డు, అంటే చాలా ప్రత్యేకమైన లడ్డు. ఎందుకంటే మనం ప్రతి ఇండియన్గా మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఖచ్చితంగా పోతాం. ఇక్కడ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ బ్రో, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడెక్కడ నుంచో తిరుపతికి వస్తారు. ఎందుకంటే మనకు చాలా ఆదాయం ఇచ్చే లడ్డు, చాలా విశిష్టత కలిగిన లడ్డు. అలా అంటే వాళ్ళ లడ్డు ప్రసాదం ఇస్తేనే ఆ లడ్డూని మనం తినేటప్పుడే చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకొని తింటాం. ఒక హిందూ అనే కాదు, ముస్లిం, క్రిస్టియన్స్కి ఇచ్చినా ఎవరు ఇచ్చినా చాలా ప్రత్యేకంగా చూస్తాం. ఎందుకంటే మన ఇండియానే అంత కల్చరల్ కంట్రీ. అలాంటిది దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందని మనం అనుకోవచ్చు బ్రో. అంటే ఒక్కొక్కరు దీన్ని రాజకీయం దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తున్నారు అంటున్నారు అందరూ. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఖచ్చితంగా తెలిసి చేసింది బ్రో. ఇది రాజకీయం అంటే ఇక లడ్డు అంటే తక్కువగా రావాలని చెప్పేసి అంటే మూర్ఖపు చర్య వల్ల వాళ్ళు అట్లా చేశారు. సో అది కరెక్ట్ కాదు బ్రో. అంటే చాలామంది తెలియక చేశారంటారు కదా, ఇది ఖచ్చితంగా తెలిసే పూర్తి అవగాహనతో చేశారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఇంకా అంటే చాలా స్కామ్స్ చూసినాం, కానీ మనం లడ్డు మీద స్కామ్ చేయడం అంటే తిరుపతి లడ్డు దాకే వచ్చింది, డైరెక్ట్ దేవుడి మీదే స్కామ్ చేసే అంత వచ్చింది. సో దీన్ని ప్రతి మనిషి ఖచ్చితంగా స్పందించాలి. దీని మీద న్యూస్ అయితే కావాలి. ఎందుకంటే దీన్ని తక్కువ వదిలేయద్దు. ఎందుకంటే దేవుడు లడ్డు దాకే వచ్చిందంటే న్యూస్ చాలా దారుణం అండి. ఎవరు చేశారో వాళ్ళ అంటే మన ఇంట్లో ఒక చిన్న మనం ఆడే పామాయిల్, మా అమ్మ ఫ్రీడమ్ ఆయిల్ తెమ్మంటే నేను పామాయిల్ తెస్తేనే పెద్ద గొడవ అయింది. అలాంటిది తిరుపతి లడ్డు అంటే ప్రతి కోట్ల మంది తీసుకుంటారు, ఒక రోజు కొన్ని కోట్ల మంది తీసుకుంటారు. అలాంటిది లడ్డూలో ఆ నెయ్యిలో క్వాలిటీ అనేది మరి ఆవు నెయ్యి, అది ఫిష్, అంటే నాన్ వెజిటేరియన్స్ ఉంటారండి అట్లాంటి దాన్ని వాళ్ళు కల్తీ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించడం. టీటీడీ అధికారులు, టీటీడీ టీం ఉంటుందండి, ఆ చైర్మన్ గారిని వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు వరకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాకా పట్టించుకోలేదు. అంటే నందిని అనేది 50 సంవత్సరాల నుండి వాళ్ళు నెయ్యిస్తున్నప్పుడు వేరే వాళ్ళ టెండర్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా జైలు తీసుకోవాలి. ఎందుకంటే 50 సంవత్సరాలు ఇస్తున్నారు, వాళ్ళు చాలా తక్కువలో 400 రూపాయలకి ఇస్తున్నారు. నువ్వు 320కి వస్తుందని చెప్పేసి నువ్వు 80 రూపాయల కాడకు కృతిపడి ఆవుతో ఫిష్తో తయారు చేసిన నెయ్యిని ఎట్లా అమ్ముతారు బ్రో? అది తప్పు, చాలా దారుణం. కొంతమంది దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉంది. అదే పనిగానే అంటే ప్రతిపక్షం అధికార పక్షం మీద, అధికార పక్షం ప్రతిపక్షం మీద చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురాకుండా ఉన్నారు. అంటే దీంట్లో ఇద్దరిది తప్పని ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే షాంపిల్స్ వచ్చి 100 రోజులు అవుతున్నా కూడా, అంటే షర్మిల గారు చెప్పారు 100 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం అని. అంటే 100 రోజుల గ్యాప్లో ఏం చేశారని కొంతమంది. అయితే మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే లడ్డు క్వాలిటీ అనేది సైజ్ అని తగ్గిందని చాలా విమర్శలు వచ్చినాయి. అప్పుడు రోజా గారు కూడా సపోర్ట్గా మాట్లాడారు. కానీ ఇక మరి అప్పుడే జనాలకి తెలిసిపోయేది కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఎవరో ఒకరు తెస్తూనే ఉంటారు, లడ్డు తింటూనే ఉంటారు, తిరుపతి వెళ్తూనే ఉంటారు. అలాంటిది లడ్డూలో క్వాలిటీ తగ్గిపోవడం, తీయదనం తగ్గిపోవడం, ఆ సైజు తగ్గిపోవడం, ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో అయితే అనుకున్నారు. సో తీరా చూస్తేనేమో ఖచ్చితంగా దాంట్లో నెయ్యిలో బీఫ్, ఫిష్ ఇవి కలిసినాయని తెలిసింది. ఖచ్చితంగా ఇది చాలా దారుణం అన్న. ఎందుకంటే చాలామంది బ్రాహ్మణ్స్ వీళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు నాన్ వెజ్ ముట్టొద్దని ఉంటారు. ఇప్పుడు తెలిసి తెలియక వాళ్ళు నాన్ వెజ్ ముట్టుకుంటారు. చాలామంది మనోభావాలు దెబ్బతీసే విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకోవాలన్న. థ్యాంక్స్. హలో అండి. ఇప్పుడు తిరుపతి లడ్డుది చాలా ఫేమస్ ట్రెండ్ అవుతుంది. అందులో బీఫ్, ఫిష్, ఆయిల్ కలిపి లడ్డూని తయారు చేశారని వస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి? అవునండి, ఇప్పుడు నేను గత 1 వీక్ నుంచి ఇది ఒక ఇన్స్టాలో కానీ మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అది అసలు తిరుపతి లడ్డు అనేది ఒక పవిత్రం, అది ఆంధ్రప్రదేశ్కి అది ఒక పుణ్యం.
అంటే ఎందరో ఇండియా వైడ్ చూసుకుంటే ఫేమస్ టెంపుల్లో తిరుపతి కూడా ఒక టెంపుల్. అక్కడ తిరుపతి అనగానే మన ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది లడ్డు. ఆ లడ్డు అనేది ఎంత ఫేమస్ అంటే మొత్తం విదేశాల్లో కూడా ఆ లడ్డు సప్లైస్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ తిరుపతి లడ్డు కోసం చాలామంది క్యూలు కట్టయితే చాలా భక్తితోటి చాలామంది ఒక్క పొద్దులు ఉన్నప్పుడు సంథింగ్ అంటే ఇంకొకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ లడ్డు తీసుకోకుండా ఎవరు రాలేరు. అసలు లడ్డులో కూడా ఇలా బీఫ్ అనేది మళ్ళీ ఫిష్ ఆయిల్ అనేది అవి ఇవి మిక్స్ అవ్వడం చాలా అంటే చాలా అపహారం. అసలు ఇది దీని వెనక చాలా వరకు అంటారు ఆ పార్టీ ఈ పార్టీ ఉందని. ఏ పార్టీ ఉన్నా కూడా దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మా ఒక్క ఒపీనియన్ అండి. అంటే కొంతమంది ప్రతిపక్షం అధికార పక్షం మీద, అధికార పక్షం ప్రతిపక్షం మీద అంటే కామెంట్లు చేసుకుంటున్నారు. కానీ అంటే తిరుపతి లడ్డు అనేది దేవునికి సంబంధించింది. కానీ అవును, ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది ఇప్పుడు ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది అని సెకండరీ. దాని ఏ పార్టీ చేసినా అది ఒక బోర్డు, టీటీడీ అనేది ఒక బోర్డు. ఆ బోర్డులోనే ఇంత స్కామ్ జరుగుతుంటాయి. మనకి మెడికల్ టెస్ట్లో కూడా వచ్చింది అవును దీనిలో కలిపారని. ఇప్పుడు మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో కూడా చాలా హల్చల్ అవుతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఫొటోస్ అయితే వేసి తగలబెట్టారో అది ఏ పార్టీ ఉంది, ఇప్పుడు లీడింగ్లో ఉన్న పార్టీ ఉందా లేకపోతే లాస్ట్లో పాలించిన పార్టీ ఉందా అనేది సెకండరీ. ఏ పార్టీ ఉన్నా మాత్రం దాని వెనకున్న ఓటర్లను ఖచ్చితంగా శిక్షించాలి. ఆ తిరుపతి లడ్డుని ఎవరైతే అపహరణ చేసిండ్రో వాళ్ళకైతే ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతాయి. పోయి ఏడుకొండలన్న స్వామితో పెట్టుకుంటే రిజల్ట్ మొన్న రీసెంట్గా చూసే ఉంటారు. రిజల్ట్ ఏ లెవెల్లో వచ్చి ఉంటుందో అదే దేవుడి దగ్గర మాత్రం చూసుకుంటే అన్నీ చాలా తప్పు. అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ వెంకన్న స్వామి చూసుకుంటాడు. థ్యాంక్స్.